ఎక్కువ స్టాటిస్టిక్స్ని చూపెడుతూ ఈ ప్రోగ్రామ్ని మీరు హైలైట్ చేయాలని కోరుతాను నేను. సో మీరందరూ ఇప్పుడు చూసినారు, చాలామంది లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారు, చాలామంది దగ్గర హెల్మెట్స్ లేవు. మనకి ఇందుకు ముందు స్టాటిస్టిక్స్ అనేది చెప్పినారు, ప్రతి సంవత్సరం భారతదేశంలో 1,62,000 మంది చనిపోతున్నారు. ప్రతి నిమిషానికి ప్రతి గంటకి 20 మంది వరకు రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువ శాతం మన భారతదేశంలో చనిపోతున్నది 2 వీలర్ రోడ్ యాక్సిడెంట్స్లో. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు ఎందుకు ముందు చెప్పినారు, భారతదేశంలో 33 crores 33 కోట్లు వాహనాలు ఉంటే దాంట్లో 55% వరకు ద్విచక్రాలు ఉన్నాయండి, 2 వీలర్స్ ఉన్నాయి. మనకి రోడ్ యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65% వరకు రోడ్ యాక్సిడెంట్స్లో ప్రమాదవశంకి గురి అవుతున్న వాళ్ళు 2 వీలర్ నడుపుతున్న వాళ్ళు, ద్విచక్ర వాహనం నడుపుతున్న వాళ్ళు. ఆ యాక్సిడెంట్ జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పినారు, రోడ్ సరి లేకపోవడం వలన, ముందు వస్తున్న బండి తట్టు నడుపుతున్న వలన, లేకపోతే మేము రూల్స్ పాటించలేని వలన, రకరకాల కారణాలతో ప్రమాదాలు జరుగుతాయండి. బట్ ఈ ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదాలకు వచ్చిన చనిపోతున్నది ఒకటే కారణం, హెల్మెట్ ధరించలేని వలన. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది డిఫరెంట్ రీజన్స్ వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. బట్ ఆ యాక్సిడెంట్లో ఏది ఇంజురీ అవుతుంది, ఏది మనకి దెబ్బ తగులుతుంది, 99% 2 వీలర్ యాక్సిడెంట్స్లో మేజర్ ఇంజురీ అనేది మనకి హెడ్ ఇంజురీ అవుతుంది. ఆ హెడ్ ఇంజురీనే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఉందండి. సో దీనివల్ల మీరందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. మన జిల్లాకు వస్తేనే స్టాటిస్టిక్స్లో ఈ సంవత్సరం 218 మంది గత 7 నెలల్లో రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. దాంట్లో 142 మంది అంటే 63% వరకు రోడ్ యాక్సిడెంట్స్లో బైక్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 142 మంది అని చూడకండి మీరు, అది 142 కుటుంబాలు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అదే కాకుండా 476 మందికి ఇంజురీస్ జరిగినాయి. సో మీరు ఆలోచన చేయండి, వాళ్ళది కుటుంబాలది ఏ పరిస్థితి ఉంటుంది అనేది. చాలా వరకు ఈ యాక్సిడెంట్స్లో హెల్మెట్ లేకుండా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ హాస్పిటలైజేషన్ అయినప్పుడు కూడా హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా లక్షల్లో జరుగుతున్నాయి. అప్పుడు కూడా మీరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ది బాధల్ని మీరు అర్థం చేసుకోండి ఎట్లుంటుంది అనేది. చాలామంది బండి నడుపుతున్న దాంట్లో రిజిస్ట్రేషన్స్ ఉండవు, ఇన్సూరెన్స్ ఉండవు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. సో ప్రమాదవశంలో కూలిపోయిన ప్రాణాలది కుటుంబ సభ్యులు బాధ మాత్రమే కాకుండా ఆర్థికకి కూడా గురి అవుతున్నారు. సో ఈ సందర్భంగా నేను మీ అందరితో కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వేరే డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే మాదిరిగా జ్యుడిషియరీ, వీళ్ళందరూ ఎందుకు మేము ట్రాఫిక్ది, రోడ్ సేఫ్టీది రూల్స్ పాటించాలనేది అవేర్నెస్ ఎందుకు మేము పదే కోరుతున్నామంటే దాని వెనుక మీ అందరిది సేఫ్టీ, మీ అందరిది లైఫ్, మీ కుటుంబాలది సంతోషం అనేది ఉంది. చాలామంది మనకి అపప్రచారాలు, అపోహాలు చేస్తారు. పోలీస్ వాళ్ళు ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు,
ఎక్కువ ఫైన్లు రాస్తున్నారు. అది చేసే వలన ప్రభుత్వంకైనా పోలీస్ డిపార్ట్మెంట్కైనా ఎటువంటి మనకి బెనిఫిట్ అనేది ఉండదు. దాంట్ వలన రూల్స్ది పాటించాలనేది ఒక అవేర్నెస్ అనేది పెరుగుతుంది, దాంట్లో ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనే ఆ ఉద్దేశంతో మనది ఎన్ఫోర్స్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఈ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. బట్ అదే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పినట్లు అది ఒకటనే సరిపోదు. 6 E's ఎడ్యుకేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఈ మూలకంగా నేను మీ అందరితో కోరుతున్నది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని మీరందరూ నేర్చుకోవాలి. మీరు స్కూల్స్లో కూడా నేను టీచర్స్కి, స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తూ దాని ఇంపార్టెన్స్ అనేది చెప్పాలని నేను కోరుతా. అది ఆ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కాలనీలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ ద్వారా ఒక ట్రాఫిక్ వాలంటీర్గా మీరు అవేర్నెస్ని క్రియేట్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.
రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ప్రజలకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్న ప్రమాదాల్లో, యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. దాంట్లో నిజామాబాద్ జిల్లా 3వ స్థానంలో ఉంది. ఎక్కువ మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారు. సో దీంట్లో భాగంగా మేము ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఈ రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి మేము మా ప్రయత్నాలని చేస్తున్నాము. అందరూ ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినది ఏంటంటే, ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 350 కన్నా ఎక్కువ మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 70% వరకు అందరూ చనిపోతున్న వాళ్ళు ద్విచక్ర వాహనంలో రోడ్ ప్రమాదాలకి గురి అయి చనిపోతున్నారు. జరుగుతున్న యాక్సిడెంట్స్కి కారణాలు రకరకాలుగా ఉంటే, బట్ చనిపోవడానికి కారణం ఒకటే ఉంది, తలకి దెబ్బ తగిలిన వలన. అంటే హెల్మెట్ ధరించుకోకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు వాళ్ళు ప్రమాదానికి గురి అయినప్పుడు తలకి దెబ్బ తగిలి ఆ ఇంజురీ వలన చనిపోవడం అనేది 90% కన్నా ఎక్కువ ఉంది. సో ఈ హెల్మెట్ ధరించుకోవాలనేది రూల్ని మేము ఆగస్టు 15 నుంచి కంపల్సరీ చేసినాము. అది ఎన్ఫోర్స్మెంట్ అనేది మేము స్లోగా చేస్తున్నాము. ఎక్కువ అవేర్నెస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే, మేము అవేర్నెస్ మీటింగ్స్ని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, టౌన్స్లో, అన్ని చోట్ల మేము అవేర్నెస్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తున్నాము. అందరూ అటెండ్ చేసి ఈ ఇంపార్టెన్స్ అనేది గుర్తు చేసుకొని అందరూ అవేర్నెస్ని మీ ఊళ్ళో కూడా మీరు అందరూ చేయాలని కోరుతున్నారు. అందరూ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం, ప్రమాదాలను నివారిద్దాం. రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం, రోడ్డు భద్రత నియమాలు పాటించండి. రోడ్డు భద్రత నియమాలు పాటించండి. రోడ్డు పైన మీ యొక్క హక్కును నిరూపించండి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు. రోడ్డు భద్రత నియమాలు పాటించు. రోడ్డు భద్రత నియమానికి హామీ ఇవ్వు. రోడ్డు భద్రత నియమాలు పాటించు. మద్యం తాగి వాహనాలు నడపరాదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అసలు చేయరాదు. రాంగ్ రూట్ లో ప్రయాణము ప్రమాదకరము. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ ప్రమాదకరము.
సెల్లు ఫోను అరే సెల్లు ఫోను చెవుల పెట్టి మాట్లాడుతూ కుర్రోడా ఎదురొచ్చే బండి నీకు యముడైతది పిల్లోడా సెల్లు ఫోను చెవుల పెట్టి మాట్లాడుతూ కుర్రోడా ఎదురొచ్చే బండి నీకు యముడైతది పిల్లోడా ఈ సెల్లు సెల్లగుంటది ఈ సెల్లు సెల్లగుంటది నీ ఇల్లు ఆగమైతది అయ్యో 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 వైపు పైన జోరు సఖీ కుర్రోడా అది బుక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా అయ్యో అయ్యో వైపు పైన జోరు సఖీ కుర్రోడా అది బుక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా ఊరు కొట్టిందని నీవు పీరు దగ్గకు కుర్రోడా కారులోసి కారు చెయ్య కాలు దువ్వకు కుర్రోడా ఊరు కొట్టిందని నీవు పీరు దగ్గకు కుర్రోడా కారులోసి కారు చెయ్య కాలు దువ్వకు కుర్రోడా మత్తు మస్తు గుంటది నీ ప్రాణం తీస్తుంటది రయ్యో రయ్యో అయ్యో రయ్యో పైకి పైన జోరు సఖీ కుర్రోడా అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా హెల్మెట్ బరువు కాదు బాధ్యత సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎవరు వాహనాలు నడిపివ్వవద్దు మైనర్లకు దయచేసి ఎవరు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు కరోనాతో చనిపోయిన వాళ్ళకంటే ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు రోజు రోజు ఎక్కువ అవుతున్నారు దయచేసి గమనించండి రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలా హెల్మెట్ బరువు కాదు బాధ్యత దయచేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు వాహనం ఎక్కేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమీ ఉండదు మీరే ఇబ్బంది పడతారు మీ కుటుంబమే రోడ్డున పడుతుంది దయచేసి అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు రోడ్డు భద్రత నియమాలు పాటించు రోడ్డు భద్రత నియమాలు పాటించు రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు దయచేసి బండి మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ బరువు కాదు బాధ్యత దయచేసి మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపకూడదు దయచేసి మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపకూడదు వాహనాలు నడిపితే ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మన యొక్క కుటుంబానికి మనమే దిక్కు కాబట్టి దయచేసి
నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి గమనిక, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని. హెల్మెట్ అనేది బరువు కాదు, బాధ్యతని మీరందరూ గుర్తు చేసేదానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరికీ మరొకసారి నిజామాబాద్ కమిషనర్ తరఫున, అలాగే పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి మనవి చేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అధికారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి స్టూడెంట్స్కి కానీ అలాగే టీచర్స్కి కానీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు. పోలీస్ శాఖ ఇంకొక అడుగు ముందుకు వేసింది. ప్రజల రక్షణే మా ధ్యేయంగా భావిస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాంగ్ రూట్ లో వెళ్లకుండా అలాగే హెల్మెట్ ధరించాలని. హెల్మెట్ ధరించిన తర్వాత చాలా మంది చేసిన చిన్న మిస్టేక్ కింద క్లిప్ పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు. దయచేసి ఆ చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల మనం సేఫ్ గా ఉంటాం. కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఆధారపడి ఉంది. మీ వెనుక మీ కుటుంబం ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. ఒక్క గంట సేపు టయానికి ఇంటికి రాకపోతే విలువలు ఆడిపోయి మీ కుటుంబ సభ్యులు తాగి కానీ అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ కానీ రాంగ్ రూట్ లో కానీ వెళ్ళి అనుకోకుండా యాక్సిడెంట్ అయిన రోడ్డు మీద చనిపోతే అసలే దిగురాని తెలిస్తే మీ కుటుంబం ఎంత ఆరాటపడుతుందో ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు మీరందరూ మనసు పెట్టి అవును చెప్తుంటే నిజమే కదా, నా కోసమే కదా చెప్తుంది, నాకు వెళ్ళొచ్చు. మరొకసారి నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ మరొకసారి మళ్ళీ మళ్ళీ పాదాభివందనలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ముంచేస్తుంది రయ్యో 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 బైకు పైన చొరోదకి కుర్రోడ ప్రతి ఒక్క బోర్ల పడ్డాలి మనం మొదటి పిల్లోడా. సెల్లు పోను సెవుల పెట్టి మాట్లాడుతూ కుర్రోడా ఎదురొచ్చే బండి నీకు యముడైతది పిల్లోడా. సెల్లు పోను సెవుల పెట్టి మాట్లాడుతూ కుర్రోడా ఎదురొచ్చే బండి రయ్యో 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 బైకు పైన జోరోదకి కుర్రోడా అది కుక్క బోర్ల పడ్డాదంటే బాణం పోతది పిల్లోడా. అమ్మా నాన్నల ఆశల రూపం నీవే కదా చిన్నోడా, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి శోభాన్ని బకు కుర్రోడా. అమ్మా నాన్నల ఆశల రూపం నీవే కదా చిన్నోడా, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి శోభాన్ని బకు కుర్రోడా. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి శోభాన్ని బకు కుర్రోడా. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి శోకాన్ని బకు కుర్రోడా. హెల్మెట్ బరువు కాదు బాధ్యత, హెల్మెట్ బరువు కాదు బాధ్యత. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపరాదు. దయచేసి ఎవరు రాంగ్ రూట్ లో కూడా ఎవరు ప్రయాణించకూడదు. అలాగే మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపకూడదు. హెల్మెట్ బరువు కాదు. దయచేసి కారు మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే ఎవరో ఇబ్బంది పడరు, మీరు మీ కుటుంబ సభ్యులే ఇబ్బంది పడతారు. ఈ లోకంలో మనది ఒకటే ఒక తలకాయ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యతగా భావించాలా. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు, రోడ్డు భద్రత నియమాలు పాటించు. రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు, రోడ్డు భద్రత నియమాలు పాటించు. దయచేసి ప్రతి ఒక్కరూ వాహనదారులందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యతగా భావించాలా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించకపోతే ఎవరో ఇబ్బంది పడరు, మీరు మీ కుటుంబ సభ్యులే ఇబ్బంది పడతారు. వాహనదారులకు పోలీసు వారి యొక్క ముఖ్య సూచన, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు, రోడ్డు భద్రత నియమాలు పాటించండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎవరు డ్రైవింగ్ చేయకూడదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే యముడే మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎవరు కూడా వాహనాన్ని నడపకూడదు.
బెల్ట్ ధరించాలి. టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ బరువు కాదు. మద్యం సేవించి మైనర్లకు దయచేసి మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. ప్రాణాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థినికి, ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున పాఠశాల యాజమాన్యానికి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ హెల్మెట్ అవేర్నెస్ గురించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అందరితో మేము కోరుతున్నది ఏంటంటే, మీ సేఫ్టీ అనేది మీ చేతిలో ఉంది. అందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించుకోవాలి. మైనర్లకి బండి ఇవ్వకూడదు, రాంగ్ సైడ్లో నడపొద్దు, మొబైల్ ఫోన్తో డ్రైవింగ్ చేయకండి. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మేము హెల్మెట్ గురించి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. దానికి ముందు అవేర్నెస్ ప్రజల్లో కల్పించాలనేది ఆ ఉద్దేశంతో కంటిన్యూస్గా మేము గత ఒక 10 రోజుల నుంచి ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో, టౌన్లో కూడా ప్రతి కాలనీస్లో మేము ఈ అవేర్నెస్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మూలకంగా మేము అందరితో కోరుతున్నది ఏంటంటే, అందరూ దయచేసి మీరు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాల్ని నడపాలి అని నేను కోరుతున్నాను.